హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఫోర్త్ సెమిస్టర్ సంబంధించి బాటనీ సిలబస్ చూద్దాం. టైటిల్ వచ్చేటప్పటికి ప్లాంట్ ఫిజియాలజీ అండ్ మెటబాలిజం. సో మనకి ఇది ప్లాంట్ ఫిజియాలజీ అండ్ మెటబాలిజం. సో మనకి ఇందులో 5 యూనిట్లు ఉంటాయి. యూనిట్ 1 చూసుకున్నట్టయితే మనకి ప్లాంట్ వాటర్ రిలేషన్స్, దీని యొక్క టాపిక్ పేరు ప్లాంట్ వాటర్ రిలేషన్స్. అంటే వృక్షాలకి అంటే మొక్కలకి నీటికి మధ్య ఉన్న రిలేషన్ ఏమున్నాయి. ఇందులో చూడండి, ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్, ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ టు ప్లాంట్ లైఫ్, అంటే వాటర్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి. నెక్స్ట్ అదేవిధంగా ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ గురించి, అంటే ప్లాంట్ యొక్క జీవనానికి ఈ వాటర్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దాని గురించి ఉంది. నెక్స్ట్ ఇందులో 2 చూడండి, డిఫ్యూజన్, ఇంబిబిషన్ అండ్ ఆస్మాసిస్, కాన్సెప్ట్ అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ వాటర్ పొటెన్షియల్. అంటే డిఫ్యూజన్ అంటే ఏంటి, అంటే విసరణ అంటే ఏంటి, అదే ఇంబిషన్ అంటే ఏంటి, ఆస్మాసిస్ అంటే ఏంటి, అంటే ద్రవాభిసరణ క్రమత, దాని యొక్క కాన్సెప్ట్ ఏమిటి. నెక్స్ట్ అందులో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఆఫ్ వాటర్ పొటెన్షియల్ గురించి తెలుసుకుంటాం. నెక్స్ట్ 3 చూడండి, అబ్జార్ప్షన్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ అండ్ యాసెంట్ ఆఫ్ శాప్. అంటే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ అనేది యాసెంట్ ఆఫ్ శాప్లోకి ఏ విధంగా అబ్జార్బ్ అవుతుంది, నెక్స్ట్ ఏ విధంగా అది రవాణా చెందుతుంది, అంటే ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనే దాని గురించి వస్తాం. నెక్స్ట్ 4 చూడండి, ట్రాన్స్పిరేషన్ డెఫినిషన్, టైప్స్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్, స్ట్రక్చర్ అండ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ మెకానిజం ఆఫ్ స్టొమాటా. అంటే మనకి పత్రరంధ్రాల్లో వచ్చేటప్పటికి ట్రాన్స్పిరేషన్ ఏ విధంగా జరుగుతుంది, దాని యొక్క డెఫినేషన్ ఏంటి, అందులో టైప్స్ గురించి, స్ట్రక్చర్ గురించి, దాని యొక్క మెకానిజం గురించి ఉంటుందన్నమాట. ఇది యూనిట్ 1 సంబంధించి. అదేవిధంగా సెకండ్ యూనిట్ చూడండి, మినరల్ న్యూట్రిషన్ అండ్ ఎంజైమ్స్. ఇందులో మనకి మినరల్ న్యూట్రిషన్స్ వచ్చేటప్పటికి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అండ్ దే రోల్ ఇన్ ప్లాంట్ మెటబాలిజం డెఫిషియన్సీ సిమ్టమ్స్. అంటే మనకి మినరల్స్ అంటే ఖనిజ లవణాలు అనేవి ఎటువంటి ఖనిజ లవణాలు ఉన్నాయి. ఇందులో మనకి మ్యాక్రో అండ్ మైక్రో అని అంటారు, అంటే సూక్ష్మ ఖనిజ మూలకాలు, నెక్స్ట్ స్థూల ఖనిజ మూలకాలు. దాని యొక్క రోల్ ఏంటి, అంటే ప్లాంట్ యొక్క మెటబాలిజంలో దాని యొక్క పాత్ర ఏంటి, నెక్స్ట్ అవి లోపిస్తే ఎటువంటి సిమ్టమ్స్ వస్తాయి అనే దాని గురించి అన్నమాట. అదే మన మానవ శరీరం అయితే కనుక విటమిన్స్ అని చెప్పుకుంటాం. సో ఇక్కడ మనకి మినరల్ న్యూట్రిషన్ అనమాట. నెక్స్ట్ చూడండి, రెండోది నైట్రోజన్ మెటబాలిజం. బయలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ ఇన్ రైజోబియం, అవుట్లైన్స్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్, ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్. అంటే మనకి నైట్రోజన్ మెటబాలిజం గురించి ఇచ్చాడు, అంటే నత్రజని స్థాపన గురించి. బయలాజికల్ నైట్రోజన్ అనేది రైజోబియం సంబంధించి, అంటే లెగ్యుమినేసి బీన్స్ అనే మొక్కల్లో ఎక్కువగా మనకి ఈ రైజోబియం అనే బ్యాక్టీరియా చూస్తాం. సో అది ఏం చేస్తుందంటే వాతావరణంలో ఉన్నటువంటి నైట్రోజన్ని మొక్కలకు అందించే విధంగా అది నైట్రేట్లుగా మార్చి అందిస్తుంది అనమాట. దాని యొక్క రోల్ ఏంటి అనే దాని గురించి చూస్తాం. సో మనకి జనరల్గా చూసుకుంటే కనుక వాతావరణంలో 78% నైట్రోజన్ ఉంటుంది. సో అది డైరెక్ట్గా మొక్కలకి అనేది డైరెక్ట్గా యూజ్ అవ్వదు అనమాట. సో ఈ రైజోబియం సంబంధించి ఏవైతే ఉన్నాయో దాని నుంచి నత్రజని అనేది మొక్కలకి అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ 3 చూడండి, ఎంజైమ్స్. జనరల్ క్యారెక్టరిస్టిక్స్, మెకానిజం ఆఫ్ ఎంజైమ్ యాక్షన్ అండ్ ఫ్యాక్టర్స్ రెగ్యులేటింగ్ ఎంజైమ్ యాక్షన్. అంటే మనకి ఎంజైమ్ 2 రకాలుగా ఉన్నాయి. దాని యొక్క సాధారణ లక్షణాలు ఏంటి, దాని యొక్క మెకానిజం ఆఫ్ ఎంజైమ్ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఎటువంటి ఫ్యాక్టర్స్ అనేవి రెగ్యులేట్ చేస్తాయి, అదేవిధంగా ఎటువంటి ఎంజైమ్స్ అనేవి ఇన్హిబిట్ చేస్తాయి అనే దాని గురించి మనకి ఈ సెకండ్ యూనిట్లో మెంటల్ న్యూట్రిషన్ అండ్ ఎంజైమ్స్ గురించి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడండి, 3వది ఫోటోసింథసిస్. యూనిట్ 3 చూసుకుంటే కనుక ఫోటోసింథసిస్ వచ్చేప్పటికి ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్, ఫోటోసింథటిక్ లైట్ రియాక్షన్స్, ఫోటో ఫాస్ఫోరిలేషన్, కార్బన్ అసిమిలేషన్ పాత్వేస్, C3, C4 అండ్ క్యామ్. అంటే మనకి మొక్కలో వచ్చేప్పుడు అదే కిరణజన సంయోక్రియ ఏ విధంగా జరుగుతుంది, దాంట్లో ఉండేటువంటి పిగ్మెంట్స్ ఏమున్నాయి, అంటే క్లోరోఫిల్ ఏ కానీ బి కానీ సి కానీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదండి, దాని గురించి. నెక్స్ట్ లైట్ రియాక్షన్ ఏ విధంగా జరుగుతుంది, అంటే లైట్ రియాక్షన్ ఏ విధంగా జరుగుతుంది, డార్క్ రియాక్షన్ ఏ విధంగా జరుగుతుంది. నెక్స్ట్ ఫోటో ఫాస్ఫోరిలేషన్, అంటే వాటర్ అనేది తీసుకుని H2O అనేది ఏ విధంగా స్ప్లిట్ అవుతుంది, అంటే ఫోటో ఫాస్ఫోరిలేషన్ ఏ విధంగా జరుగుతుంది. కార్బన్ అసిమిలేషన్ ఆఫ్ పాత్వేస్. ఇందులో మనకి కార్బన్ స్థాపన వచ్చేటికి C3 సైకిల్, అంటే C3 వలయం గురించి, C4 వలయం గురించి,
అండ్ క్యామ్ వలయం గురించి మనం ఇందులో స్టడీ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్, ఫోటో రెస్పిరేషన్ అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్. అంటే ఫోటో రెస్పిరేషన్ అంటే ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి. నెక్స్ట్ మూడో చూడండి, ట్రాన్స్లొకేషన్ ఆఫ్ ఆర్గానిక్ సొల్యూట్స్, మెకానిజం ఆఫ్ ఫ్లూయిమ్ ట్రాన్స్ఫర్, సోర్స్ సింక్ రిలేషన్షిప్స్. అంటే మనకి ఆర్గానిక్ సొల్యూట్స్ ఏమైనా ఉన్నాయి, దాని యొక్క మెకానిజం ఏంటి, అంటే ఫ్లూయిమ్లో ఎటువంటి ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది, సోర్స్ ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క సింక్ రిలేషన్షిప్ గురించి మనం ఈ ఫోటోసింథసిస్లో చూస్తాం. నెక్స్ట్ చూడండి, యూనిట్ 4 వచ్చేప్పటికి ప్లాంట్ మెటబాలిజం. ఇందులో మనకి రెస్పిరేషన్, ఇందులో ఏమన్నాయి, గ్లైకాలసిస్, అనోరోబిక్ రెస్పిరేషన్, టీసీఏ సైకిల్ లేదా క్రెబ్ సైకిల్ అని పిలుస్తారు, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, మెకానిజం ఆఫ్ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్. నెక్స్ట్ రెండోది వచ్చేప్పుడు లిపిడ్ మెటబాలిజం, అంటే టైప్స్ ఆఫ్ లిపిడ్స్ ఏమన్నాయి, బీటా ఆక్సిడేషన్ ఏ విధంగా జరుగుతుంది. సో మనకి యూనిట్ 4 అంతా కూడా ప్లాంట్ మెటబాలిజం అనమాట. అంటే గ్లైకాలిసిస్ గురించి కానీ, క్రెబ్స్ సైకిల్ గురించి కానీ, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ గురించి కానీ కంప్లీట్గా మనం చదవవలసి ఉంటుంది. అదేవిధంగా లిపిడ్ మెటబాలిజం వచ్చేటప్పటికి బీటా ఆక్సిడేషన్ అనేది కొంచెం ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ యూనిట్ 5 చూడండి, గ్రోత్ అండ్ డెవలప్మెంట్. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ డెఫినేషన్, పేయస్ అండ్ కైండిస్ ఆఫ్ గ్రోత్. అంటే పెరుగుదల, అభివృద్ధి అంటే దాని యొక్క నిర్వచనము, అందులో ఉన్న దశలు, అందులో ఉన్నటువంటి గ్రోత్ ఏ విధంగా ఉంటుంది దాని గురించి తెలుసుకుంటాం. నెక్స్ట్ రెండో చూడండి, ఫిజియలాజికల్ ఎఫెక్ట్ ఆఫ్ ఫైటో హార్మోన్స్. అంటే మొక్కలు ఉండేటువంటి హార్మోన్స్ మనం ఫైటో హార్మోన్స్ అని పిలుస్తారు. అందులో మెయిన్గా మనకి ఆక్సిన్స్ గురించి, జిబ్బరెలిన్స్ గురించి, సైటోకైనిన్స్ గురించి, నెక్స్ట్ ఆప్సిక్ యాసిడ్ అంటారు ఏబిఏ, నెక్స్ట్ ఇథిలిన్ అండ్ బ్రాసినోస్టెరాయిడ్స్ గురించి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 3 చూడండి, ఫిజియాలజీ ఆఫ్ ఫ్లవరింగ్. అంటే మొక్కలు ఫ్లవరింగ్ అనేది దాని యొక్క ఫిజియాలజీ ఏ విధంగా ఉంటుంది. ఇందులో చూడండి ఫోటో పీరియాడిజం, నెక్స్ట్ రోల్ ఆఫ్ ఫైటోక్రోమ్ ఇన్ ఫ్లవరింగ్, నెక్స్ట్ లాస్ట్ కాన్సెప్ట్ వచ్చేవాడికి వెర్నలైజేషన్. సో ఇది మనకి బాటనీ సంబంధించి సెమిస్టర్ 4 సంబంధించి సిలబస్. ఓకే, థ్యాంక్ యూ.